హాయ్ ఫ్రెండ్స్, పొన్మన్ అంటే కింగ్ ఫిషర్, గాలం వేసి పట్టుకుండే కింగ్ ఫిషర్ అనమాట. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో బేసిల్ జోసెఫ్, సాజిన్ గోపు, లిజోమల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని ఓ ప్రాంతంలో పెళ్లి కోసం ఓ కుటుంబం గోల్డ్ డీలర్ అజేష్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కొడుకు చేసిన పని వల్ల ఆ గోల్డ్ డీలర్కి ఇబ్బంది వస్తుంది. ఆ పెళ్లి కొడుక్కి ఈ గోల్డ్ డీలర్ అజేష్కి గొడవ పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది, భారతదేశంలో పెళ్లిళ్ళు బంగారంతో ఎలా ముడిపడి ఉంటాయో చూపించారు ఈ సినిమాలో. జ్యోతిష్ శంకర్ సినిమాని చాలా బాగా తీశాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్లు మిస్ అయినా సరే బేసిల్ జోసెఫ్ నటన, అతనిలోని పట్టుదల ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విలన్గా నటించిన సాజిన్ గోపు చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టర్ హైలైట్ అని చెప్పొచ్చు. లిజోమల్ జోస్ ఫస్ట్ లో జస్ట్ అలా ఉత్సవ విగ్రహంలా కనబడుతుంది, కానీ రాను రాను ఆ పాత్రకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. భారతదేశంలో పెళ్లిళ్ళన్నీ బంగారం చుట్టూ ఎందుకు తిరుగుతాయో, కట్నాలు కానుకలు ఒక పెళ్లి నుంచి ఇంకో పెళ్లికి, ఆ పెళ్లి నుంచి ఇంకో పెళ్లికి ఎలా మారతాయో, వాటి ఆధారంగా ఎన్ని జీవితాలు ముడిపడి ఉంటాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే లిజోమల్ జోస్ భర్తని బావా అని పిలిచి మళ్ళీ లిజోమల్ జోస్ని అజేష్ తీసుకెళ్ళిపోవడం, అంటే లవ్ చేస్తున్నట్లు తీసుకెళ్ళిపోవడం అంత గొప్పగా అనిపించలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది, జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఈ సినిమాని బేసిల్ జోసెఫ్ నటన ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఇది కొంచెం డార్క్ మోడ్లో సాగే థ్రిల్లర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?